ఆ బొటనవేలిని తీసి, లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని 3 గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు. అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఏం పర్వాలేదు, తర్వాత మీరు తెలుసుకుంటారు. కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి, మీరు తెలుసుకోవడానికే కదా ఆ సభలోకి వచ్చారు. అంత వినయంతో ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నబుచ్చడానికి చెప్పట్లేదు. పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నబుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా. కాబట్టి నేను అలా ఎవరిని చిన్నబుచ్చడానికి మాట్లాడటలేదు. వినా రుద్రాక్షమాలయ, రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. 3 బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రం